దామర్చర్ల మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వార్డు సభ్యులకి నిర్వహించిన శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ అలివేలు మంగ మాట్లాడుతూ మండలంలోని మొత్తంగా 39 గ్రామ పంచాయతీలకు 3 వారాలుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు. దామర్చెల్ల మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వార్డు సభ్యులకి నిర్వహించిన శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ అలివేలు మంగ మాట్లాడుతూ మండలంలోని మొత్తంగా 39 గ్రామ పంచాయతీలకు 3 వారాలుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ శిక్షణలో భాగంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు విధులు బాధ్యతలు, గ్రామ పంచాయతీల ఆదాయ ఖర్చులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆమె వివరించారు. ఈ శిక్షణ తరగతులకు ట్రైనర్స్గా పూసపాటి నరేష్, గుండ్లు నాగరాజు, శేఖర్ బాబు, శివ, వార్డు సభ్యులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల సూపరింటెండెంట్, మండల పంచాయతీ అధికారి మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ ఆఫీస్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే సమన్వయం చేస్తూ వెళ్ళిపోతామో అప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి. కన్వర్జెన్సీ అంటే వీళ్ళతో అందరితోని సమన్వయం చేయటం, అంటే మహిళలతోని, ప్రజలతోని, అక్కడ వివిధ సంఘాలతోని, ప్రభుత్వ ఆర్గనైజేషన్ గురించి చెప్తున్నాము. మన గ్రామంలో లైన్ డిపార్ట్మెంట్ గ్రామ సభలో పాల్గొనాలి. అదేవిధంగా కమ్యూనిటీ బేస్ అంటే గ్రామంలో కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ ఆర్గనైజేషన్స్ అనే గ్రామ సభలో పాల్గొనాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. అందులో భాగంగా ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, ప్రభుత్వ శాఖలు కావచ్చు. ప్రభుత్వ శాఖలు అంటే కేంద్ర ప్రభుత్వ శాఖలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ ఆ గ్రామ సభలో ఖచ్చితంగా పాల్గొనాలని. అదేవిధంగా వివిధ సంఘాలు, మహిళా సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సేవా సంఘాలు ఉంటాయి. ఈ సంఘాల మొత్తం కూడా గ్రామ అభివృద్ధిలో పాల్గొనే విధంగా మన కమ్యూనిటీ బేస్ ఆర్గనైజేషన్స్ ని ఒక కొలికి తీసుకురావాలంటే పాల్గొనడంతోనే అది ముందుకు పోతుంది అనేది ఈ యొక్క అంశము. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి పాలక వర్గానికి, వార్డు మెంబర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దామర్చర్ల మండలంలో ఉన్నటువంటి 35 గ్రామ పంచాయతీల్ని 3 బ్యాచ్లుగా విభజించి ఒక్కొక్క బ్యాచ్కి 100 మందికి ట్రైనింగ్ ఇస్తూ ట్రైనర్స్గా ఒక 4గురిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఖచ్చితంగా తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్పై అవగాహన కలిగించి గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి సాధనలో పాలకవర్గం ముందుండాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ యాక్టులో ఉన్నటువంటి పారిశుద్ధ్యము, ప్లానిటేషను, లైట్లు, అదేవిధంగా పన్నులు, వీటి మీద అవగాహన కల్పిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలకవర్గం ముందుండాలని, అదేవిధంగా గ్రామాభివృద్ధి అయితే రాష్ట్రాభివృద్ధి జరుగుద్ది, రాష్ట్రాభివృద్ధి అయితే దేశాభివృద్ధి జరుగుద్ది అనే విధంగా ఈ ట్రైనింగ్ సెంటర్, ఈ కోచింగ్ని మనకు 2 ట్రైనింగ్ స్పెల్స్ కూడా పూర్తి చేసుకొని ఇది 3వ ట్రైనింగ్ స్పెల్ని మనము పూర్తి చేసుకుంటున్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ వారి ఆదేశాల ప్రకారం ఈ ట్రైనింగ్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నాము. వాళ్ళకు సంబంధించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామ పంచాయతీలలో ఈ యొక్క మన వార్డు నెంబర్లు ఏ విధంగా మనం దీంట్లో నేర్చుకోవాలనో వారికి నిర్దేశించినటువంటి ప్రకారంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నాము. ఇది వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందనేది అభిప్రాయంగా మనం భావిస్తున్నాం. అదేవిధంగా కూడా మన వార్డు నెంబర్లు అందరూ కూడా చాలా